వాళ్ళు కదం తాలు చేస్తారు కదా, లెఫ్ట్ రైట్. ఓకే, దాంతోపాటు యాక్యుప్రెషర్ కూడా అవుతుంది. ఎలా చేయాలో నన్ను చూసి చేస్తున్నాను. ఓకే, 2 సాంగ్స్ ఉంటాయి. ఆ 2 సాంగ్స్ పైన మనం చేద్దాం.
దండాసనంలో రిలాక్స్ అవ్వాలి. చేతులు వెనక్కి పెట్టుకోండి. కాళ్ళు అటు సైడ్ చేసి కూర్చోండి. చాలు. ఓకే, సో ఇప్పుడు మనకి స్టమక్ రిలేటెడ్, తర్వాత బ్యాక్ పెయిన్, వీటి గురించి 2-3 ఆసనాలు మనం చేద్దాం. ఓకే, పడుకోండి అందరూ. రెండు కాళ్ళు దగ్గరికి మర్చుకోండి. ఫోల్డ్ యువర్ లెగ్స్. ఇప్పుడు చేతులతో మడిమి దగ్గర పట్టుకొని నడుముని మాత్రం పైకి లేపండి. సేతు బంధాసనం. నడుము పైకి లేపండి అందరూ. తల లేపకూడదు, ఓన్లీ నడుముని అలా లేపాలి. తల కింద పెట్టామా, నడుము లేపేసి. వెరీ గుడ్, చేయండి చేయండి. సేతు బంధాసనం. సేతు అంటే బ్రిడ్జ్, కట్టడం. ఇందులో మీకు బ్యాక్ పెయిన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా రిలీఫ్ అవుతాయి. కనీసం ఇలా మనం 20 to 30 సెకండ్స్ వరకు సేతు బంధాసనం చేయాలి. ఓకే, రిలాక్స్. స్ట్రైట్ యువర్ లెగ్స్. కాలు స్ట్రైట్గా పెట్టేయండి. ప్రతి ఆసనానికి మధ్య 10 సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి. రిలాక్స్గా మనస్సుని ప్రశాంతంగా పెట్టుకొని చేయాలి ఏ ఆసనాలు చేసినా. పవన ముక్తాసనం. కుడి కాలు లాక్ చేయండి. కుడి కాలు ఓన్లీ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ పెట్టాలి. ఓకే, మోకాలు టచ్ చేయండి. మీ తల లేపి మీ చిన్న టచ్ చేయండి మోకాల్ని. వెరీ గుడ్. నెక్స్ట్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ చేయండి. రైట్, లెఫ్ట్, రైట్, left, right, left, right, left, right, left. Relax. Straight your legs. పొట్ట తగ్గడానికి మంచి ఆసనం పవన ముక్తాసనం. యాసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు 2 legs లాక్ చేయండి అట్ ఏ టైం. 2 legs లాక్. 2 legs లాక్ చేయండి. ఇప్పుడు రైట్ లెఫ్ట్ బెండ్ కావాలి. 2 legs లాక్ చేయండి అమ్మా, లాక్ చేయండి. 2 చేతులతో లాక్ చేయండి. లాక్ చేయాలి. ఇప్పుడు రైట్ లెఫ్ట్ అలా చేయండి. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. పొజిషన్ మళ్ళీ లాక్ చేసి అలాగే పెట్టుకోండి కాళ్ళని. ఇప్పుడు ముందుకి వెనక్కి చేయాలి, రోలింగ్. లాక్ అలాగే చేయండి.
లాక్ చేసి పెట్టుకోండి కాళ్ళు. ఓకే, రెండు చేతులతో లాక్ చేయండి. చేయండి, అందరు చేయండి, లాక్ చేయండి. ముందుకి వెనక్కి రోలింగ్ చేయండి. అలా ముందుకి వెనక్కి రోలింగ్. మీరంతా యంగ్స్టర్స్ బాగా చేయాలి. ఎనర్జీ మీలో ఫుల్గా ఉండాలి. చూడండి, ఆ సిస్టర్ 60 years ఎలా చేస్తుంది, మీరు ఎలా చేస్తున్నారు? ఓకే, చేయండి. ఓకే, రిలాక్స్. స్ట్రైట్ యువర్ లెగ్స్. ఇప్పుడు సర్వాంగాస్, 2 legs 90 degrees, 2 legs 90 degrees. చేయండి, 2 legs 90 degrees. చేతులు సీట్ కింద సపోర్ట్ తీసుకోండి. వెరీ గుడ్. ఇంకా పైకి లేపవచ్చు, మీరు సర్వాంగాసంలోకి వెళ్ళిపోవచ్చు. ఇస్తారు మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు, అది వాళ్ళకి. సర్వాంగాసనం పైకి, 2 legs పైకి. స్లోగా హలాసనంలోకి వెళ్ళిపోండి, వెనక్కి బ్యాక్. రెండు కాళ్ళని వెనక్కి మొత్తం హలాసనం, బ్యాక్ వెళ్ళిపోండి. ఫ్యాట్ తగ్గించుకోవాలి అందరూ. అప్పుడే ఏ కరోనా వచ్చినా ఏది వచ్చినా చక్కగా మీరు వాడిని ఫేస్ చేయగలుగుతారు. ఓకే, స్లోగా మళ్ళీ రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. స్ట్రెయిట్ యువర్ లెగ్స్. నెక్స్ట్ మర్కటాసన్. చేతులు వెడల్పుగా పెట్టుకోండి, చేతులు చాపుకోండి, కాళ్ళు స్ట్రైట్గా పెట్టండి. ఇప్పుడు కుడి కాలు పైకి లేపండి, 90 degrees. రైట్ లెగ్ స్లోగా లెఫ్ట్ సైడ్ క్రాస్ చేయండి. లెఫ్ట్ సైడ్ చేత్తో పట్టుకోండి, బొటన వేలు లెఫ్ట్ హ్యాండ్తో. తల ఆపోజిట్లో పెట్టండి, తల ఆపోజిట్. తల అటు సైడ్ పెట్టండి, రైట్ సైడ్. మర్కటాసనం చాలా మంచి ఆసనం. సయాటికా, బ్యాక్ పెయిన్, స్లిప్ డిస్క్, దీనికి కూడా స్టమక్ రిలేటెడ్ కూడా ఉంటాయి. హిప్స్ భాగంలో కూడా మీకు ఏదైనా కొలెస్ట్రాల్ ఉంటే తగ్గిపోతుంది, నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. ఓకే, రిలాక్స్. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ 90 degrees. స్లోగా రైట్ సైడ్ క్రాస్ చేయండి. వెరీ గుడ్. రైట్ హ్యాండ్తో వేలుని పట్టుకోండి, బొట్టన వేలు. మన భారతీయ సంస్కృతి ఇది, ఇది రాకపోతే మరి చాలా కష్టం. మంచి ఆసనాలు, ఎక్సర్సైజ్, ఫిట్నెస్ ఉండాలి. ఎప్పుడు మన బాడీ యాక్టివ్గా ఉండాలి. ఇలా మనం 20 to 30 seconds వరకు ప్రతి ఆసనం చేయాలి మినిమం. ఓకే, రిలాక్స్. 90 degrees. రిలాక్స్. నెక్స్ట్ ఇప్పుడు కుడి కాలు మళ్ళీ పైకి లేపండి, క్లాక్ వైజ్ ఇలా తిప్పండి. కాల్ని పైకి 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 పెట్టేసి ఇలా కింద నుండి పై వరకు ఇలా క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. మళ్ళీ హ్యాండ్ క్లాక్.
యాంటీ క్లాక్ తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. Very good. Relax. Straight your legs. Put left 90 degrees clockwise. 1 2 3 4 5 6 7 8 9 10. Mali left 90 degrees anti-clock. 1 2 3 4 5 6 7 8 9 10. Very good. Relax. Next we go to Chakrasana. Okay, fold your legs. చూడండి ఇక్కడ మాస్టర్ ఎలా చేస్తున్నారో అలా చేయండి. ఫోల్డ్ యువర్ లెగ్స్. చేతుల్ని ఇలా ఎక్కువగా వెనక్కి ఇంకోగా పైకి లేపాలి. వెరీ గుడ్. బ్యూటిఫుల్ ఆసన్ చక్రాసన్. ఇందులో థైరాయిడ్ కూడా తగ్గిపోతుంది, బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఓకే, స్లోగా రిలాక్స్ అవ్వండి. వెరీ గుడ్. Straight your legs. సో ఈ రోజన్నీ మనం పడుకొని చేసేవి కొన్ని, అందులో ఇంపార్టెంట్ ఆసనాలు చేసాం. సేతుబంధాసనం, పవనముక్తాసనం, సర్వాంగాసనం, మర్కటాసనం, చక్రాసనం. రేపు మళ్ళీ మనం బోర్లో పడుకొని ఎలాంటి ఆసనాలు చేయొచ్చు అది మనం రేపు చేద్దాం. ఓకే, ఇప్పుడు సైడ్ నుండి వేసి కూర్చోండి. ఇప్పుడు